పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాఘనుడమైన గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ పాద సన్నిధిని చేరి ఉంటూ ఉన్నాం. తండ్రి, ఒక చిన్న బిడ్డ తన తల్లి వైపు చూచున్నట్లుగా, ఒక గొర్రెపిల్ల తన కాపరి వైపు చూచున్నట్లుగా, ఒక దాసి తన యజమానురాలు వైపు చూచినట్లుగా ప్రభువా మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఒక శిష్యునికి ఉన్న వినుబుద్ధిని మాకు పుట్టించండి. మాట్లాడే ప్రతి మాట మా హృదయాల్లోనికి మేము తీసుకొని ఏ విధంగా మేము స్పందించాలో ఆ విధంగా స్పందించుటకు సహాయం చేయండి. సమస్తమును మీరు స్వాధీనపరుచుకొని ఆశీర్వాదముగా మార్చుమని యేసుక్రీస్తు నామమందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. నేను ఎన్నడూ కూడా మాట్లాడలేదు ప్రియులారా. ఫస్ట్ టైం ఐఎమ్ ప్రీచింగ్ అబౌట్ దిస్ పర్సన్. ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ బై దిస్ పర్సన్. వేరువేరుగా సెపరేట్ లెసన్స్ ద్వారా నేను దీవించబడ్డాను. కానీ ఈ వ్యక్తిని స్టడీ చేయటం మాత్రం కాస్త ఈ మధ్యలో నేను చేశాను ప్రియులారా. అందుకనే ఈ వ్యక్తి గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాం. చాలా సుపరిచయమైన పేరు, కానీ ఎక్కువగా మనము ధ్యానించలేదు ప్రియులారా. ఆ పేరు, ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఎఫ్రాయిం ప్రియులారా. ఎఫ్రాయిం గురించి ఈరోజు నేను మీతో కొన్ని మాటలు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను ప్రియులారా. ఎఫ్రాయిము ఒక విధంగా చెప్పాలి, మీకు అర్థం కావాలి అని అంటే ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎఫ్రాయిము కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి చాలా దగ్గర పోలిక ఉంటుందండి. కొత్త నిబంధన గ్రంథంలో తప్పిపోయి దొరికిన కుమారుడు, మీకు గుర్తుందా? తప్పిపోయిన కుమారుడు యొక్క పోలిక ఎఫ్రాయిం. పాత నిబంధన గ్రంథంలో హీ వాజ్ ఎ ప్రాడిగల్ సన్ లా అనమాట, ప్రాడిగల్ సన్. ప్రియులారా, ఎఫ్రాయిము సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. దేవుని దృష్టిలో చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక ధన్యత అనండి, ఒక ఆధిక్యత అనండి, దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేమను పొందుకున్న వ్యక్తిగా ఎఫ్రాయిం కనిపిస్తాడండి. నేను ఒక 2-3 వచనాలు మీతో చూపిస్తాను పిల్లలు ప్రారంభంలోనే. వాటిని మరల కూడా మనం చదువుతాం. కానీ ఎఫ్రాయిము గురించి దేవుడు ఎలా భావిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క హృదయంలో ఎఫ్రాయిం యొక్క స్థానం ఏంటో మనకు అర్థం కావాలంటే కొన్ని విషయాలు మనం చదవాలండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20th verse ప్రియులారా. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడు ఎఫ్రాయిం గురించి? నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఎవరి గురించి అని చెప్పాడు బైబిల్లో? నా ముద్దు బిడ్డ అని, నాకు ఇష్టమైన కుమారుడు అని ఎఫ్రాయిం గురించి చెప్తూ ఉన్నాడు. నాకు ఇష్టం ఎఫ్రాయిం నువ్వంటే అని. ప్రియులారా, తర్వాత వచనాన్ని మనం చదువుకుందాం. తర్వాత వచనం హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 8వ వాక్యం. ప్రియులారా, ఎఫ్రాయిము నేను ఎట్లా నిన్ను విడిచిపెడతా ఎఫ్రాయిం, నేను ఎట్లా, హౌ కెన్ ఐ లీవ్ యూ, అనగా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను ఎఫ్రాయిము, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. మరి యొక్క మాటను కూడా మనం చదువుకుందామండి. మరి యొక్క మాటను మనం చదువుదాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. లెట్ us get it right, ఓకే. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రి కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? ప్రియులారా, చాలా ఆశ్చర్యం. దేవుడు ఎటువంటి సూపర్లేటివ్ డిగ్రీస్తో ఎఫ్రాయింను డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ప్రియులారా, హిస్టరీలోకి మనం వెళ్తే ఎఫ్రాయిం జ్యేష్ఠ కుమారుడు కానే కాదు. మీకు తెలుసు కదండి, ఎఫ్రాయిం జ్యేష్ఠ కుమారుడు కాదు ప్రియులారా. యాకోబుకు ఉన్నటువంటి సంతానంలో చివరి వాడైనటువంటి యోసేపును తన అన్నలందరూ కూడా ప్రియులారా ప్రణాళిక వేసి అమ్మివేసినప్పుడు తన చివరికి ఐగుప్తులో చేరాడు. ఐగుప్తులో యోసేపుకు 2 పిల్లలు పుట్టారు ప్రియులారా. 2 పిల్లలు పుడితే నంబర్ 1 పెద్దవాడు మనష్షే, రెండవ వాడు ఎఫ్రాయిం. ఈ యొక్క మనష్షే ఎఫ్రాయిములు యాకోబు సంతానం కాదు, యోసేపు సంతానం. కానీ దేవుడు యోసేపు సంతానమైనటువంటి మనష్షేను ఎఫ్రాయిమును 12 గోత్రాల్లోనికి తెచ్చాడు. 12 గోత్రం అనగా మనష్షే అర్ధగోత్రం అని, ఎఫ్రాయిం అర్ధగోత్రం. ఈ అర్ధగోత్రాలుగా తీసుకుని
కానీ దేవుడి యొక్క మాట చెప్తున్నాడు, నా జ్యేష్ఠ కుమారుడు కాదా అనగా ప్రియులరా, ఎఫ్రాయిమును ఎంతగా హెచ్చిస్తున్నాడంటే, రూబేన్ పెద్దవాడు కదా, రూబేన్ చాలా చిన్నవాడు ఎఫ్రాయిం. కానీ ఎఫ్రాయిమును తీసి ఎక్కడ పెడుతున్నాడండి? నా జ్యేష్ఠ కుమారుడు కాదా. ఎందుకు అంత ఇష్టమైంది ప్రియులారా ఎఫ్రాయిం అంటే దేవునికి? ఎందుకు అంతగా ఇంప్రెస్ అయిపోయాడు? ఈరోజు మనం ఆలోచిద్దామండి, అసలు ఎఫ్రాయిం ఏంటి? ప్రియుల, ఎఫ్రాయిం గోత్రం గురించి కొద్దిగా నేను మీకు 1-2 విషయాలు చెప్తాను ప్రియుల. చిన్న గోత్రమే అది, కానీ ఎఫ్రాయిం గోత్రంలో నుంచి చాలా గంభీరమైనటువంటి వ్యక్తులు బయటకు వచ్చారు ప్రియులారా. నంబర్ 1 మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు ఎఫ్రాయిం గోత్రం నుంచి వచ్చిన వారంటే యెహోషువ. మోషే తర్వాత వచ్చినటువంటి యెహోషువ ఎఫ్రాయిం గోత్రికుడు ప్రియులారా. ఆ తర్వాత మనం చెప్పుకోదగ్గ రెండవ స్పిరిచువల్ స్టాల్వర్ట్ ఎవరు అని అంటే సమూయేలు ప్రియులారా. సమూయేలు, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు చూస్తే ఎఫ్రాయిమీయుడైన ఎల్కానా అనే మాట చూస్తాడు. ఎఫ్రాయిమీయుడు ప్రియులారా ఎల్కానా. సో సమూయేలు ఎఫ్రాయిం గోత్రంలో నుంచి వచ్చాడు. అద్భుతమైనటువంటి ప్రవక్తగా తను దేవుని యొక్క సేవ చేశాడు ప్రియులారా. ఇంకా చెప్పుకోదగ్గ వ్యక్తి ప్రియులారా ఎవరు అని అంటే యెరోబాము ఎవరు అని అంటే ప్రియులారా, సొలొమోను తర్వాత తన కుమారుడైన రెహబాము సమయంలో కింగ్డమ్, ఆ యొక్క రాజ్యం చీలిపోయింది ప్రియులారా. ఉత్తర రాజ్యంగా చీలిపోయింది, దక్షిణ రాజ్యంగా చీలిపోయింది. ఉత్తర రాజ్యానికి యెరోబాము రాజు అయ్యాడు. ఫస్ట్ కింగ్ ఆఫ్ నార్దర్న్ కింగ్డమ్. ఫస్ట్ కింగ్ ఆఫ్ సదర్న్ కింగ్డమ్ రెహబామ్గా ఉండినాడు. కానీ ఇజ్రాయేలుకు మాత్రం యెరోబాము రాజుగా ఉండినాడు ప్రియులారా. అలాగే జెరుబ్బాబేలు కాలంలో, ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లో జెరుబ్బాబేలు అనే ఒక గొప్ప వ్యక్తిని చూస్తాం. జెరుబ్బాబేలు కాలంలో ప్రియులారా యెహోషువ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు కూడా ఎఫ్రాయిం గోత్రీకుడు. అనగా ప్రియులారా, దేవుడు చాలా ఈ ఎఫ్రాయిం గోత్రాన్ని బలంగా వాడుకున్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇజ్రాయేలునకు చివరి రాజైనటువంటి హోషేయ కూడా ఎఫ్రాయిం గోత్రికుడే. ప్రియులారా, ఒక మాటను మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ ఎఫ్రాయిము ప్రియులారా, మరి ఎఫ్రాయిము యోసేపునకు 2వ సంతానమైన కూడా దేవుడు దాన్ని హెచ్చించాడు. వాస్తవానికి ప్రియులారా, ఆ యొక్క 2 కుమారులను, యోసేపు యొక్క 2 కుమారులు మనష్షే ఎఫ్రాయిములను యాకోబు దీవించాడు. ప్రియులారా, కానీ ఎఫ్రాయిం పేరు గురించి ఒకసారి చూద్దాం, ఆ తర్వాత యాకోబు దీవెన గురించి చూద్దాం. చదవండి అక్క. ఆదికాండము 41వ అధ్యాయము 51, 52 వచనాలు. అప్పుడు యోసేపు, అవును, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఎఫ్రాయిము అనే మాటకు అర్థం ప్రియులారా ఏంటి? ఎఫ్రాయిం అనే మాటకు అర్థము అభివృద్ధి, ఫ్రూట్ఫుల్ ప్రియులారా. నా దేశంలో ఎక్కడో వేరే దేశంలో నన్ను దేవుడు దీవించాడు అని ఎఫ్రాయిం అని పేరు పెట్టుకున్నాడు. యాకోబు దీవించేటప్పుడు ఏం జరిగింది చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ప్రియులారా. 48వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండం 48. నేను ఎఫ్రాయిం బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను ప్రియులారా, తర్వాత మనం ముందున్న విషయాలు చూద్దాం. ఆదికాండం 48వ అధ్యాయం 17వ వాక్యం నుంచి చదువుదాం అక్క. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను కనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. ఇక్కడ జరిగింది ప్రియులారా. ఇక్కడ నుంచి దేవుడు ఎఫ్రాయిం లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. 2 కుమారులు, మనష్షే ఇక్కడున్నాడు, ఎఫ్రాయిం ఇక్కడున్నాడు. మామూలుగా ప్రియులారా ఆ రోజులలో, అనగా అబ్రహాము, యాకోబు, ఇస్సాకు ఆ రోజులలో తండ్రి జ్యేష్ఠ కుమారుని మీద తన కుడి హస్తాన్ని పెట్టి దీవిస్తాడు. అది ఒక సంప్రదాయం ప్రియులారా. కానీ ఏం చేశాడు యాకోబు అంటే క్రాస్ చేశాడు.
క్రిస్ క్రాస్ చేసి తనకి కుడి చేతిని ఎఫ్రాయిం మీద పెట్టి తన ఎడమ చేతిని మనష్షే మీద పెట్టి దీవించేటప్పుడు యోసేపుకు బాధ అయింది. అరే అంటే ముసలోడు కదా, యాకోబు అప్పుడు ముసలోడు అయిపోయాడు అనేసి, నా తండ్రి మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిం కాదు అని అంటే యాకోబు అన్నాడు, నేను పొరపాటున చేయలేదు, నేను ఇష్టపూర్వకంగానే ఇది చేశాను. అక్కడ దీవించాడు. ఎఫ్రాయిమును మనష్షే కంటే పైన పెట్టేశాడు. ప్రియులారా, దేవుడు ఆ విధంగా మరి ఎఫ్రాయిమును హెచ్చించడం ప్రారంభించాడు. ఇంకా ఎంతగా హెచ్చించాడంటే ప్రియులారా, మీకు గుర్తుందా, నేను ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ప్రత్యక్ష గుడారం గురించి నేను చెప్పాను కదండి. ఈ ప్రత్యక్ష గుడారాన్ని చేసిన తరువాత ఇజ్రాయిల్ అందరిలో కూడా ప్రియులారా ఒక్క ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం పేరే షిలోహు. ఆ షిలోహు ఉండేది ఎఫ్రాయిమీయుల మన్యంలో ఉంది ప్రియులారా. అనగా దేవుడు ఎఫ్రాయిమీయుల మన్యాన్ని, వారి స్థలాన్ని కోరుకొని నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను, మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను అనగా ప్రియులారా, మిగతా గోత్రాల వారందరూ కూడా ఈ షిలోహుకు రావాలి దేవునికి బలులు అర్పించడానికి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవటానికి. వారందరూ దే హ్యావ్ టు కమ్ టు షిలో. మీకు గుర్తుందా, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఏటేటా ఎల్కానా హన్నా దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి షిలోహునకు వెళ్ళొచ్చు ఉండిరి అనే మాట చూస్తాం. కారణం ఏంటంటే ప్రత్యక్ష గుడారం షిలోహులో పెట్టాడు, దేవుడు పెట్టమని చెప్పాడు. అక్కడికి అందరూ కూడా వచ్చేవారు. అనగా ఎఫ్రాయిమును అంతగా గొప్ప చేశాడు ప్రియులారా. హీఈస్ ఎగ్జాల్టింగ్ ఎఫ్రాయిం. కెన్ యూ సీ దట్? చిన్నవాడు, అందరికంటే కనిష్ఠుడు, అందరికంటే చాలా చిన్నవాడు, కానీ అందరినీ కాదని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు, ఇక ఎఫ్రాయిమును చాలా గొప్పగా చేసేసాడు. దేవుడు తన సొంత మాటల్లో కొన్ని అంటాడు ప్రియులారా. మాటలు కూడా మనం చదవాలి. చూడండి ప్రియులారా, ఆ మాటలు కూడా మనము చదువుకుందాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 4 వాక్యాలు చదువుదామండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఇఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఎలా చెప్తున్నాడు చూస్తారా? ఎఫ్రాయిము, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపించానయ్యా. ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ టు వాక్. ప్లీజ్ సీ హౌ గాడ్ ఈజ్ ఎగ్జాల్టింగ్ ఎఫ్రాయిం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వాక్యం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? ప్రియులారా, గాడ్ హ్యాడ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ ఎఫ్రాయిం. ప్రియులారా, ఒక మాట నేను చెప్తానండి, మీరు నాతో ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించకపోవచ్చు. కానీ జనరల్గా ప్రియులారా, కొన్నిసార్లు మనకు లేక కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా ప్రియులారా, అందరూ సమానమే, పిల్లలందరూ సమానమైనా కూడా మన హృదయం కొంత ఒక కుమారుడు కొరకు కుమార్తె కొరకు కానీ ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటాం ప్రియులారా. అందరినీ ప్రేమిస్తాం, వారికి తగినట్టుగా ప్రేమిస్తాం. యోసేపును యాకోబు చాలా ప్రేమించాడు ప్రియులారా. అలాగే ఇక్కడ చూడగలిగేది ఏంటంటే, దేవుడు ఎఫ్రాయిమును మిగతా వారందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. నా జ్యేష్ఠ కుమారుడు కాదా? హౌ కెన్ హీ బి ఏ ఎల్డర్ సన్? ఈజ్ ఎ యంగెస్ట్ వన్. అందరికంటే చిన్నవాడు తన్ని ఏ విధంగా పెద్దవాడని పిలుస్తున్నాడు దేవుడు. నాకు సొంత కుమారుడు కాదా? నా ముద్దు బిడ్డ. కొంతమంది అంటూ ఉంటారు కదా మన పిల్లలు, వాడంటేనే నీకు ఇష్టం లేదు, నేను కాదులే, ఎప్పుడు వాళ్ళనే చూసుకుంటుంటావు, పనులన్నీ నాకు చెప్తావు, గిఫ్ట్లన్నీ వాళ్ళకి ఇస్తావు. కొన్నిసార్లు అంటారు కదా పిల్లలు, కొన్నిసార్లు ఆ ఫీలింగ్ వస్తుంది పిల్లలు. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్రాయిమును దేవుడు ఆ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇతరులు చూసినప్పుడు ఎఫ్రాయిమును ఇంత ప్రేమిస్తున్నాడు దేవుడు అనుకునే విధంగా. పిల్లలు, ఇక్కడ మీకు ఒకటి అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను నేను. ఏంటి అని అంటే, ఈ రాజ్యం ఎప్పుడైతే విభాగింపబడిందో, ఉత్తర రాజ్యం అనగా నార్దర్న్ కింగ్డమ్, దక్షిణ రాజ్యం సదర్న్ కింగ్డమ్గా డివైడ్ అయిందో ప్రియులరా,
ఆ గోత్రాలు కూడా డివైడ్ అయిపోయాయి. 9.5 ట్రైబ్స్ నార్దర్న్ కింగ్డమ్కి వెళ్ళిపోయాయి. 1.5 ట్రైబ్స్ మాత్రమే సదర్న్ కింగ్డమ్స్ వచ్చాయి ప్రియులారా. ఈ 9.5 ట్రైబ్స్ అంటే మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ట్రైబ్స్లో ఎఫ్రాయిం కూడా ఉన్నాడు. ఈ యొక్క ఎఫ్రాయిం ఉన్నటువంటి ఈ తెగలు ఇజ్రాయెల్ అందరూ దేవుడు వీరందరినీ కూడా ప్రియులారా ఎఫ్రాయిము అని పేరు పెట్టి సంబోధిస్తూ ఉన్నాడు. నా మాట అర్థమవుతుందా? నేను మరలా చెప్తాను. 9.5 గోత్రాలు ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి వారు నార్దర్న్ కింగ్డమ్. దానికి ప్రియులరా సమరియా క్యాపిటల్గా ఉండింది. వారందరూ ఇజ్రాయిలీలు అని పిలుస్తూ ఉంది బైబిల్. రాజుల గ్రంథంలో మీరు చూస్తే, రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుద్ది. అయితే ఈ 9.5 గోత్రాలు ఎవరున్నారో వీరందరినీ కూడా ఎఫ్రాయిము అని సంబోధిస్తాడు. అలాగే ఎఫ్రాయిం బిగాన్ టు డామినేట్. హీ వాజ్ ద ప్రొజెక్టింగ్ పర్సన్. అంటే ఆ ఇజ్రాయెల్ అందరికీ ఎవరు రిప్రజెంటేటివ్ అంటే ఎఫ్రాయిమే. దేవుడు అంతగా గొప్ప చేసేసాడు. ఈ దక్షిణ రాజ్యానికి ప్రియులరా జూడా అండ్ ఒక హాఫ్ ట్రైబ్ మాత్రమే వచ్చారు. అయితే ఈ జూడాకు జెరూసలేం క్యాపిటల్గా ఉండింది. అయితే ప్రియులరా దేవుడు దక్షిణ రాజ్యము దేవునికి ఇష్టమైన వారిగా జీవించారు. కానీ ఇజ్రాయేలు రాజ్యం ఎవరైతే నార్దర్న్ కింగ్డమ్గా ఉన్నారో వారందరూ పాపములు పడిపోయారు. పాపములు అనగా ప్రియులరా ఏ ఇజ్రాయేల్ అందరినీ కూడా ఎఫ్రాయిము అని దేవుడు సంబోధిస్తున్నాడో వారందరూ దేవుడు ఇచ్చినటువంటి ఘనతను, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చిన గౌరవాన్ని, దేవుడిచ్చిన గుర్తింపును, దేవుడు వారిని దీవించిన దానిని, దేవుడు వారిని స్థిరపరిచిన దానిని అన్నీ మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు. భయంకరమైన ఒక మాట ప్రియులరా నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. చదవండాక యెషయా గ్రంథం 28వ అధ్యాయము 1వ వాక్యం చదవండాక. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల ప్రియులరా ఈ మాట వినండి. ఇక్కడ చాలా ఎఫ్రాయిం గురించి ఇందాక మనం చూసిన టైటిల్స్ ఏంటి? ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడా, ఎఫ్రాయిము నీ చేయి పట్టుకొని నేను నడిపించాను కదా, ఎఫ్రాయిము నిన్ను మోసుకొని నేను బయటకు వచ్చాను కదా. అటువంటి ఎఫ్రాయిము నాకు యెషయా గ్రంథంలో ఇప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు, ఏమని పిలుస్తున్నాడంటే తాగుబోతులకు ఎఫ్రాయిములు. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది ప్రియులరా? ఏం జరిగింది? ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ మాట మాట్లాడుతున్నాను ప్రియులరా, దయచేసి అందరూ వినండి. ఎఫ్రాయిము ఎవరికి సూచన అని నేను చెప్తున్నాను. ఎఫ్రాయిము ఎవరికి సూచన అంటే దేవుని గురించి బాగా తెలిసిన వారు, దేవుని చేత బాగా ప్రేమించబడిన వారు, దేవునిలో స్థిరంగా ఉన్నవారు, దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నవారు, దేవుని చేత ఎన్నో మేలులు ఆశీర్వాదాలు పొందుకున్నవారు దేవుణ్ణి కడుపులో కొట్టి రొమ్మున గుద్ది దేవునికి వ్యతిరేకంగా జీవించే వారికి ఎఫ్రాయిం సాదృశ్యం. దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. నువ్వు ఎక్కడో ఉండాల్సిన వాడివి ఎక్కడికి తెచ్చి నేను స్థిరపెట్టాడు. నీ కుటుంబం ఎలా ఉండాల్సింది ఒక స్థితిలోనికి తేవటానికి దేవుడు తప్ప ఇంకెవరు చేశారు? అవన్నీ కూడా మరచిపోయి దేవుడిని కాదు అనేసి దేవునికి వ్యతిరేకంగా జీవించే వారికి సూచన. బ్యాక్స్లిడెన్ పీపుల్. తండ్రి ఇంటిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, తండ్రి ఇంటిలో ఉన్నవన్నీ కూడా తనవే. కానీ చిన్న కుమారుడు అన్నాడు, నా కొరకు ఏవైతే నువ్వు పెట్టావో నావన్నీ ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోవాలి, నీ ఇంట్లో నేను ఉండను, నీ ప్రేమ నాకు అక్కర్లేదు, నీ ఆశీర్వాదాలు నాకు అక్కర్లేదు, నువ్వు నీ తోడుగా ఉండాల్సిన అవసరం లేదు, నా సొంత జీవితం నేను జీవించుకుంటాను, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయిన వానికి గుర్తు ప్రియులారా ఎఫ్రాయిం. మన జీవితాల్లో మనం కొంతమంది అలా చేస్తూ ఉన్నాం ప్రియులారా.
నీకు తలాంతు లేకపోయినా, గుర్తింపు లేకపోయినా, నువ్వు చిన్నవాడివైనా, అనుభవం లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఇతరులతో మాట్లాడటానికి కానీ, ఆ పని ఈ పని చేయటానికి కానీ సామర్థ్యం లేకపోయినా, దేవుడు తన చేతితో నిన్ను పట్టుకొని నడిపించి ఒక స్థితినిచ్చి, ఒక విద్యనిచ్చి, ఒక స్థాయికి తెచ్చి స్థిరపరిస్తే దేవుని యొక్క కడుపును కొట్టేసి, దేవుని యొక్క రొమ్మును గుద్దేసి వెళ్ళిపోతున్నావు. ఏం చేశాడు ప్రియులరా? ఎంత మంచి మాటలు ఎఫ్రాయిం గురించి రాయబడ్డాయి, అంతే భయంకరమైన మాటలు కూడా రాయబడ్డాయి. చూడండి ప్రియులారా, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 1వ వాక్యం చదవండి అక్క. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను. అవును, అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకుని. ప్రియులారా, ఈ మాట చూస్తున్నారా? ఇశ్రాయేలు వారిలో ఏం చేసుకుంటున్నాడండి? ఏం చేస్తున్నాడు? మాట చదవాలి, అందరు చదవండి. ఇశ్రాయేలు వారిలో తన్ను తాను గొప్ప చేసుకుంటున్నాడు ప్రియులారా. దేవుడిచ్చిన ఘనత కాకుండా, దేవుడిచ్చిన గొప్పతనం కాకుండా తన్ను గొప్ప చేసుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. స్పిరిచువల్ ప్రైడ్. ఇంకొకరి గురించి బైబిల్ ఇదే మాట రాశాడు, తన్ను తాను గొప్ప చేసుకున్నవాడు, దేవుని కంటే గొప్ప అవుతాను అనుకున్నవాడు ఎవరండి? లూసిఫరు. సభాపర్వతం మీదకి నేను ఎక్కిపోదును, నేను గొప్పగా చేసుకుంటాను. ఎఫ్రాయిము, ఎఫ్రాయిము, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ స్వభావం నీకు? దేవునికి ముద్దు బిడ్డగా ఉన్నావు, దేవునికి జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నావు, దేవుడు కనిన సంతానంగా ఉన్నావు, త్రాగుబోతని పిలుస్తూ ఉన్నారు నిన్ను. ఇప్పుడు గొప్ప చేసుకోవటం ప్రారంభిస్తున్నాడు. రాజుల గ్రంథం మీకు చదివిన అనుభవం మీకుంటే ప్రియులరా, కొంతమంది గురించి రాస్తాడు. ఏమని రాస్తాడంటే, వారు దేవుని చేత వర్ధిల్లిన తరువాత, దేవుడు వారికి నెమ్మది కలుగజేసిన తరువాత, దేవుడు వారిని స్థిరపరిచిన తరువాత మనస్సున చెడిపోయిరి, దేవునికి వ్యతిరేకముగా తిరిగిరి, విగ్రహారాధన చేపట్టిరి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఇదే స్థితి ఉందా? దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నిన్ను స్థిరపరిచి ఒక స్థాయికి, స్థితికి, ఒక ఆత్మీయ స్థితికి తెస్తే ఆత్మీయ గర్వముతో కళ్ళు నెత్తికెక్కిపోయి దేవుణ్ణి కాదన్నట్టు మనం జీవిస్తూ ఉన్నామా? ఎఫ్రాయిం చేస్తున్నాడు, ఎఫ్రాయిం చేస్తున్నాడు. కొంతమంది అంటారు ప్రియులారా, దేవుడు మనకు మంచి ఉద్యోగం ఇస్తే, దేవుడు దాని కొరకు ఎంతో ప్రార్థించారు, నీ తల్లిదండ్రులు ప్రార్థించారు, నీ సంఘం ప్రార్థించింది, నువ్వు ప్రార్థించుండకపోవచ్చు, నీ గురించి శ్రేయోభిలాషులు ప్రార్థించారు, ఎంతోమంది ప్రార్థించారు. కానీ కొంతమంది అంటారు, నా టాలెంట్తో నేను తెచ్చుకున్నానండి నా ఉద్యోగం, ఎవరు నాకు హెల్ప్ చేయలేదండి, నా టాలెంట్తో నాకు మార్క్స్ వచ్చాయండి, నా టాలెంట్తో నాకు గుర్తింపు వచ్చిందండి, నా తెలివితో నేను స్థిరపడ్డానండి, నా అనుభవంతో నేను ఈ విధంగా గొప్పవాడిని అయ్యానండి. అయ్యా ఎఫ్రాయిము జాగ్రత్త. ఎఫ్రాయిము కూడా అదే మాట్లాడాడు. ఎఫ్రాయిం ఏమంటున్నాడు? ఐ విల్ మేక్ మై సెల్ఫ్ గ్రేట్. ఆల్రెడీ దేవుడు నేను గొప్ప చేశాడు కదయ్యా, సరిపోలా అంటూ ఉన్నాడు, నేను గొప్ప చేసుకుంటా. చదవండి అక్క, ఇంకా చదవండి. తరువాత 1వ వాక్యమే, తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. ఏంటయ్యా ఇది? ఇంతగా దిగజారిపోతారా? మీరు ఆలోచిస్తున్నారా ప్రియులారా? దేవుని ముద్దు బిడ్డగా, జ్యేష్ఠ కుమారుడుగా దేవుడు ఎత్తుకొని వచ్చినటువంటి ఎఫ్రాయిము బయలుదేవతలను ఆధారం చేసుకొని ఇప్పుడు నాశనపడుతూ ఉన్నాడు ప్రియులారా. మరో వాక్యం చదవండి. అదే హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం 17వ వాక్యం, 4వ అధ్యాయం 2వది ప్రియులారా. నంబర్ 1 స్పిరిచువల్ ప్రైడ్, నంబర్ 2 ప్రియులారా 4వ అధ్యాయం 17వ వాక్యము. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసి. అయ్యో ఎఫ్రాయిము ఏం చేస్తున్నావు? ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడండి? విగ్రహములతో కలిసిపోయాను. అనేక సార్లు ప్రియులారా, ఈ ఆత్మీయ గర్వం మన జీవితాల్లో వచ్చినప్పుడు, మన ఆశీర్వాదాలకు కారణం మనమే అనుకున్నప్పుడు, మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. దేవుడు ఏం చేశాడు చూడండి ప్రియులారా, ఎఫ్రాయిమును. ఏం జరుగుతూ ఉంది? ఇంకా కీర్తనల గ్రంథంలోకి రాకుండా, కీర్తనల గ్రంథం ఎఫ్రాయిం గురించి రాస్తూ ఉన్నాడు. 78వ కీర్తన 60వ వాక్యం. షిలోహు మందిరమును, తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. అయ్యో, దేవుడు ఒకప్పుడు షిలోహును కోరుకొని అక్కడ నివాసం చేసి, ఆ తర్వాత వారి పాపాన్ని చూసి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక నాకు షిలోహు
వద్దు, ఐ విల్ నాట్ స్టే హియర్, నేను ఉండను ఇంకా. ఆయన గుడారమును ఆయన విడిచిపెట్టెను. 67వ వాక్యం చదవండి అక్క. 67వ వాక్యం. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. ఆర్ యు సీయింగ్ ప్రియులారా? ఆర్ యు ఏబుల్ టు సీ ఏ ఇమ్మెన్స్ గ్రోత్ అండ్ ఎ గ్రేట్ డౌన్ఫాల్? చూస్తున్నారా? ఎంత ఎత్తుకు ఎదిగాడు ఎఫ్రాయిము, అక్కడి నుంచి ఏమవుతున్నాడు? ఒక ఫ్రీ ఫాల్గా పడిపోతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నాకొద్దు ఎఫ్రాయిము, నా షిలోహిక నాకొద్దు, నేను ఉండను అక్కడ. ఇక నాకు ఎఫ్రాయిము గోత్రము అక్కర్లేదు, నాకు అక్కర్లా. సహోదరుడా, సహోదరి, దయచేసి నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఎంత దయగలవాడు, ఎంత సహనవంతుడు, ఎంతగా ఓపిక కలిగి నువ్వు చేస్తున్నవన్నీ కూడా చూస్తూ నిన్ను శిక్షించక, నిన్ను తీర్పులోనికి తేక ఇంకా ఓపికతో ఆయన చూస్తున్నాడు. ఒకప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు, ఒకప్పుడు నువ్వు దేవునిలో చక్కట ప్రార్థన పరురాలుగా ఉన్నావు, దేవుణ్ణి వెంబడించావు, దేవుని మందిరానికి నువ్వు క్రమంగా ఉన్నావు, బైబిల్ చదువుకున్నావు, దేవుణ్ణి గొప్ప చేసావు. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను గొప్ప చేయటం ప్రారంభించాడో, లేక స్థిరపరిచాడో, అభివృద్ధి చేశాడో, దేవుణ్ణి కాదని దేవుని వదిలేశావు. నా ముద్దు బిడ్డ అనే స్థాయి నుంచి తాగుబోతులైన ఎఫ్రాయిమీలారా, విగ్రహాల వెంబడి వెళ్తున్న ఎఫ్రాయిమీలారా, దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడా? ఈ స్థలంలో కూడా ఎఫ్రాయిమీలు ఉన్నారా? ఎఫ్రాయిము ఉన్నావా? ఆర్ యు ఎన్ ఎఫ్రాయిమ్? గాడ్ హెస్ ఎగ్జాల్టెడ్ యూ, బట్ హ్యావ్ యూ కిక్డ్ ఆన్ గాడ్? కానీ దేవుడు ప్రియులరా ఓపికతో ఇంకా ఎఫ్రాయిం గురించి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు చదివినప్పుడు నా గుండె కరిగిపోయింది ప్రియులరా. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా అంటూ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు మాటలు వినకుండా వారిని చాలా విసిగించి బాధ పెట్టి వారి సతాయిస్తూ ఉంటే వారి ఓపిక నశించిపోయి కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, అరే నువ్వు పుట్టకపోయినా బాగుండురా, నీ వల్ల నాకు సంతోషమే లేదురా, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు చచ్చిపోయినా కూడా నేను బాధపడను. ఆ మాటలు విన్నారా ఎప్పుడైనా మీరు? కారణం ఏంటంటే పిల్లరా అంతగా విసిగించేశారు, అంత బాధ పెట్టారు వారిని, ఆ హృదయంలో అంతగా వారిని నొప్పి కలుగజేశారు. దేవునికి కూడా అలా చేస్తున్నాం ప్రియులు చాలామంది మనలో. కానీ దేవుడు ఓపికతో ఉన్నాడు. ఏమంటాడు తెలుసా దేవుడు ఎఫ్రాయిం గురించి? చూడండి, హోషేయ గ్రంథము 11:8 వాక్యం చదవండి అక్క. ఎఫ్రాయిము నేను ఎట్లా నిన్ను విడిచిపెట్టుదును? నేను ఎట్లా నిన్ను విడిచిపెడతా ఎఫ్రాయిం, హౌ కెన్ ఐ లీవ్ యూ? దేవుని ప్రేమ చూస్తున్నామా? ఎఫ్రాయిముతో అంటున్నాడు, ఎఫ్రాయిము నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావు ఎఫ్రాయిము, నన్ను కాదని నాకు బాధ కలిగించావు ఎఫ్రాయిం, కానీ నేను నిన్ను వదిలిపెట్టా. ఐ విల్ నాట్ లీవ్ యూ. ఈరోజు సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుడి నుంచి దూరంగా ఉన్నావేమో, లేక దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నావేమో, దూరంగా ఉంటేనే బాగుంది అనేటువంటి మభ్యపడి నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. దేవునికి దూరంగా ఉంటున్నట్లయితే దేవుడు నీతో అంటున్నాడు, ఎఫ్రాయిము నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. చదవండి, కంటిన్యూ చేయండి. ఏమంటున్నాడు ఇంకా చదువుదాం. ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించుదును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నాకెంతో నీ మీద కోపం ఉంది, నీ మీద తీర్పు తీర్చాలని, నిన్ను ఎంతో చేయాలని ఉంది, కానీ నేను చేయను. ఐ విల్ నాట్ డూ ఇట్. నా ఉగ్రతను బట్టి నా కోపమును చెయ్యను. నేను ఏమంటున్నాడంటే, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య
పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపం. దేవుని ఓపికను పరీక్షిస్తూ ఉన్నారా? ఎంత మంచి మాట రాస్తుంది. ఎఫ్రాయిము, నేను నిన్నెట్లా విడిచిపెడతా. ఈరోజు కొంతమందితో దేవుడు ఇదే మాట అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్నెట్లా విడిచిపెడతా. నేను విడిచిపెట్టను. ఇర్మియా గ్రంథంలోకి రండి, ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఎఫ్రాయిం గురించిన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18 నుంచి చదవండి అక్క. 18 నుంచి. నీవు నన్ను శిక్షించితివి, అవును, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలుసుకుని తొడ చరుచుకుంటుని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడనున్నప్పుడెల్లా అతని జ్ఞాపకం ఎఫ్రాయిము జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఎంత ప్రేమ గలవాడండి దేవుడా, ఎంత ప్రేమ ఉందండి. ఎఫ్రాయిము గురించి నా కడుపులో వేదన ఉన్నది, అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. హౌ కెన్ ఐ లివ్ వితౌట్ ఎఫ్రాయిం? సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ గురించే దేవుడి మాటలు మాట్లాడుతున్నాడా? దేవుడితో అంటూ ఉన్నాడు, నీ జ్ఞాపకము నన్ను విడవకున్నది, నీ గురించి నేను వేదన పడుతూ ఉన్నాను. నువ్వు దూరం వెళ్ళబాకు, నా దగ్గరికి తిరిగిరా. ప్రియులరా, కొన్నిసార్లు దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఇదే. ప్రారంభంలో చాలా బాగుంటారు, ఆత్మీయంగా ఎదిగినంత వరకు బాగుంటారు, ఎదగటానికి చాలా బాగుంటారు, ఎదగటానికి తృష్ణ కనుగొంటారు, తృష్ణ ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ ఎదిగిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత, ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, వివాహాలు కావలసిన వారికి వివాహాలు అయిన తర్వాత, సంతానం లేనప్పుడు దేవుడు కనికరించి సంతానమునిచ్చిన తర్వాత, ఉద్యోగాలు లేనప్పుడు ప్రార్థించి దేవుడు ఉద్యోగాలు నీకు ఇచ్చిన తర్వాత, ఇల్లు లేనప్పుడు కన్నిటితో నువ్వు ప్రార్థించావు, దేవుడు నీకు ఇంటినిచ్చిన తర్వాత, దేవుడిని మర్చిపోతా ఉన్నా. ఏమి ఎరగనట్టుగా, దేవుడు ఏమి చెయ్యనట్టుగా, మనం సాధించుకున్నవన్నీ మన సామర్థ్యం ద్వారా సాధించుకుంటాం అన్నట్టుగా దేవుణ్ణి ప్రక్కకు పెట్టేశాం. దేవుడు అంటున్నాడు, నీ జ్ఞాపకము నన్ను విడవకున్నది ఎఫ్రాయిము, నీ గురించి నా కడుపులో వేదన ఉన్నది. అంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, ఈ మాటలు నాతో కూడా నేను చెప్పుకుంటూ ఉన్నాను. పౌలు భక్తుడి మాట అన్నాడు, తాను నిలుచుచున్నాడని అనుకొనువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవలెను. కెన్ యూ జస్ట్ చెక్ యువర్ లైఫ్? నీ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి? నువ్వు వేటికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు? దేని కొరకు, వేటి కొరకు సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉన్నావు? దేవునికి సంబంధము లేనివి ఎన్నెన్ని నీ జీవితంలో నివాసము చేస్తూ ఉన్నాయి. దేవునికి ఆయాసము తెప్పించే విషయాలైనా కూడా ఎన్ని నీ జీవితంలో నువ్వు దాచుకొని ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము, తిరిగి వస్తావా నా దగ్గరికి? కెన్ యూ కమ్ అగైన్? నేను ఎట్లా నిన్ను విడిచిపెడతా? టుడే ఐ వాంట్ టు టేక్ దిస్ వన్ వర్డ్. ప్రియులరా, మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ మనసులో గంభీరంగా వినిపించాల్సిన ఒకే ఒక పదము దేవుడు చెప్తున్న ఈ మాట, ఎఫ్రాయిము, నేను నిన్నెట్లో విడిచిపెడతాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. నువ్వు వచ్చేంత వరకు ఆయన వెయిట్ చేస్తాడు.
ఎఫ్రాయిము దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులారా ప్రార్థన చేస్తున్నాడు. ఇందాక మనం చదివిన వాక్యంలోనే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 31వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చూసాం ప్రియులారా, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలాడుచుండగా, దేవుడనైన నేను ఇప్పుడే ఐఎమ్ లిసనింగ్ టు దట్ ప్రేయర్. ఐఎమ్ లిసనింగ్ టు దట్ ప్రేయర్. ఇదే 31వ అధ్యాయంలో కొన్ని మాటలను చదువుతాను ప్రియులారా. 27వ వాక్యం నుంచి, యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేలు క్షేత్రములోను, అనగా ఎఫ్రాయిం క్షేత్రం ప్రియులారా, ఇజ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. వారిని పెళ్ళగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకు నాటుటకు కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. 31వ వాక్యం, ఇదిగో ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారి నిబంధనను భంగము చేసుకునిరే. పాత నిబంధన నేను పితరులతో చేశాను, కానీ వారు భంగం చేసుకున్నారు. కాబట్టి నేను ఒక కొత్త నిబంధన చేస్తున్నాను. ఐఎమ్ మేకింగ్ ఎ న్యూ కవెనెంట్ టుడే. నేను క్లోజ్ చేస్తూ ఉన్నాను ప్రియులారా. 4-5 విషయాలు గుర్తు చేస్తాను, ప్రార్థిస్తాను. 1, నీ జీవితంలో దేవుడు నిన్ను ఘనపరిచినప్పుడు, అభివృద్ధి పరిచినప్పుడు నీలో తగ్గింపు స్వభావం రావాలి, కానీ గర్వం రాకూడదు. యూ షుడ్ నాట్ బి ప్రౌడ్. ఇతరులకు రాని సీట్ నీకు వచ్చింది, గర్వించవద్దు, తగ్గింపుతో ఉండు. ఇతరులకు ఇల్లు లేదు, నువ్వు చిన్నపాటి ఇల్లు కట్టుకోవటానికి దేవుడు నీకు సహాయం చేశాడు, గర్వించవద్దు, తగ్గింపుతో ఉండు. అనేకులు సంతానం కొరకు ఏడుస్తూ ఉన్నారు, దేవుడు నీకు సంతానం ఇచ్చాడు, గర్వించవద్దు, సంతోషంగా తగ్గింపు కలుగుండు. చాలామందికి తినడానికి 3 పూటల అన్నం లేదు, నీకు దేవుడు ఇచ్చాడు, గర్వించవద్దు, తగ్గింపు కలుగుండు. ప్రియులారా, నా మాటలు ఆలకించండి. ప్రివిలేజ్ అండ్ ఆనర్ షుడ్ బ్రింగ్ ఆర్ షుడ్ ప్రొడ్యూస్ హ్యూమిలిటీ, నాట్ ప్రైడ్. 2వది ప్రియులారా, దేవునిలో అభివృద్ధి చెందాలని ఆశపడాలి, కానీ దేవునికి వేరుగా ఉండి అభివృద్ధి చెందటం నిజమైన ఆశీర్వాదం కాదు అని గుర్తు చేసుకోనండి. నువ్వు ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా, దేవుని భయభక్తులు లేకుండా డబ్బు సంపాదిస్తూ నేనేదో దేవుడు దీవిస్తున్నాడు అని అనుకుంటే పొరపాటు. నువ్వు ఆ విధంగా ఉండటానికి సాతాను నీకు ఇచ్చే లంచం అది. నిన్ను దేవునికి దూరం చేయటానికి, దూరంగా పెట్టటానికి సాతాను ఇచ్చే లంచం అది. పొరబడవద్దు, దేవుని ఆశీర్వాదం కాదు. 3వది, నువ్వు దేవునికి దూరంగా ఉన్నా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఎంత బాధ పెట్టినా ఆయన విడిచిపెట్టాడు. హీ నెవర్ గివ్స్ అప్ ఆన్ యూ. 4వది, నీ జీవితంలో ట్రూ రివైవల్ ఎప్పుడు వస్తుంది అని అంటే, నీ జీవితంలో నువ్వు చేసిన తప్పును గ్రహించి నీవు తండ్రి వైపు తిరిగినప్పుడు. ఆ చిన్న కుమారుడు పందుల పొట్టు తింటున్న సమయంలో మీకు గుర్తుందా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వాడికి బుద్ధి వచ్చినప్పుడు. ఆ మాట గుర్తుందా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంటి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, సమృద్ధి ఉంది, ఇదేంటి నా జీవితం అని. మనకు బుద్ధి రావాలి ప్రియులారా. చాలామంది మనలో దేవుణ్ణి కాదని జీవిస్తున్నాం. నీ సొంత జీవితం పనికిరాదు. ఈరోజు ప్రార్థిస్తాం ప్రియులారా. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి ప్రియులారా. ప్రభువును అడుగుదాం. ఈరోజు ప్రియులారా, నేను
ఈ పిలుపునివ్వాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. 2 రకాల పిలుపులు నేను ఇస్తాను ప్రియులారా. ఒకటి, నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నావా? నీ జీవితంలో ఏమైనా లోకరీతి అయినవి, దేవునికి ఆయాసకరమైనవి ఉన్నట్లయితే కెన్ యూ జస్ట్ మేక్ ఎ డెసిషన్ టుడే, అయ్యో ప్రభువా నేను మరొక ఎఫ్రాయిం కాకూడదు, నేను మరొక ఎఫ్రాయిం కాకూడదని ప్రార్థిస్తావా? అయితే ఈ సమయంలో దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పటికే దేవునికి దూరంగా జీవిస్తూ నేనేదో సాధిస్తాను, సాధించి చూపిస్తానని అనుకుంటూ దేవునికి దూరంగా ఉంటూ ఉన్నట్లయితే, సహోదరుడా సహోదరి, దేవునికి వేరుగా ఉండి సాధించింది ఏం ప్రయోజనం? ఎందుకు పనికిరాదు. నువ్వు కావాలి దేవునికి, నీవు చాలా ప్రాముఖ్యం దేవునికి. ఎఫ్రాయిము, నేను కన్న కుమారుడా, నా జ్యేష్ఠ కుమారుడా, నా ముద్దు బిడ్డ, నీ చేయి పట్టి నేను నడిపించలేదా అని ఆ స్థితిలో నుంచి తాగుబోతువైన ఎఫ్రాయిము, విగ్రహాలతో నాశనం పొందిన ఎఫ్రాయిము, ఆ స్థితికి బహుశా నీ జీవితం వచ్చిందేమో. దేవుణ్ణి కాదని, దేవుణ్ణి దూరపరచి, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము, నీ గురించిన జ్ఞాపకము నాలో ఉన్నది, నా కడుపులో నీ గురించిన వేదన ఉన్నది, నా దగ్గరికి రా అని అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రియులరా, ఈ మాటలు నేను చెప్తూ ఉంటూ ఉన్నాను. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నట్లయితే, ఇఫ్ యు వాంట్ టు కమ్ బ్యాక్ టుడే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నా, నేను దేవునికి దూరంగా ఉన్నాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అయ్యో ప్రేమించిన దేవుడిని కాదని నేను జీవిస్తూ ఉన్నానని నీకు అనిపిస్తూ ఉంటే, ఈరోజు ఒక తీర్మానం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ఒక ప్రార్థన చేసి దేవునికి తిరిగి నిన్ను నీవు అప్పగించుకోవాలని. ఎఫ్రాయిం అంటున్నాడు, అయ్యా నీ శిక్ష నేను భరిస్తానయ్యా, నేను తిరిగి వస్తాను అని పశ్చాత్తాప పడతా ఉన్నాడు. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తాను ఎఫ్రాయిము అని అంటా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా కాదన్నాడు. నువ్వు చేసే ఏ పెద్ద పాపమైనా దేవుడు క్షమించగలిగిన సమర్థుడు, క్షమించే విశాల మనస్సు, ప్రేమ గుణం ఉన్నవాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనలో ఎవరైనా ఈ స్థితిలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మీ చేతిని చూపించి ప్రభు దగ్గర ఒక తీర్మానం చేయాలని మనం చేస్తున్నాను. యూ కెన్ జస్ట్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్. మీ చేతిని చూపించవచ్చు, మీ చేతిని చూపించండి, ప్రార్థన చేద్దాం. మీ చేతిని చూపించవచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను కూడా దూరంగా ఉన్నానని అనిపిస్తూ ఉన్నట్లయితే, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించని ప్రార్థిస్తూ ఉన్నవారు దయచేసి మీ చేతిని చూపించండి. మీ చేతిని చూపించి క్రిందికి పెట్టండి. యూ కెన్ పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీ చేతిని చూపించి క్రిందికి పెట్టండి. ప్రార్థన చేద్దాం, ప్రభు దగ్గరకు తీర్మానం చేద్దాం. అయ్యా నేను ఎఫ్రాయిం లాగా ఉండకూడదయ్యా, ఇదిగో నేను అలాగే పాపంలో ఉండిపోకూడదు, కానీ ఎఫ్రాయిం పశ్చాత్తాపం పొందినట్లుగా నేను తిరిగి వస్తానయ్యా, నీ దగ్గరకు వస్తానయ్యా అని ప్రభు దగ్గరకు వస్తాను. చేతులు కిందికి పెట్టండి. దయచేసి నా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహాఘనుడమైన తండ్రి, ప్రేమామయుడా, దయామయుడా, ఎఫ్రాయిము నేను నిన్నెట్లా విడిచిపెట్టుదును తండ్రి, ఎంత ప్రేమ దేవా నీ ప్రేమ. కొన్నిసార్లు మానవులమైన మాలో ప్రభా ప్రేమ లేదు. విసిగిపోయినప్పుడు ఇక చాలరా బాబు, నువ్వు వద్దురా బాబు అన్నట్టుగా మేము ప్రవర్తిస్తాం. కానీ నువ్వైతే నీ గురించిన జ్ఞాపకాలు నా హృదయంలో ఉన్నాయి, నీ గురించి నా కడుపులో వేదన కలుగుతున్నదని ఇంకా ఎఫ్రాయిం గురించి మీరు కనిపెట్టి ఉన్నారు. తండ్రి, మీ ప్రేమకు సాటి లేదు ప్రభువా, నీ ప్రేమ గొప్పది దేవా. మా జీవితంలో నీ ప్రేమను అర్థం చేసుకున్న వారమై కట్టుబడి తండ్రి నీలోనే స్థిరంగా ఉండుటకు సహాయం చేయండి. ఎఫ్రాయిము ఫలించడి కొమ్మగా మా జీవితాలు నిత్యము ఉండుటకు తండ్రి, గర్వించక తగ్గింపులో జీవించుటకు సహాయం చేయమని ఈరోజు తీర్మానము చేసుకొని వారు తండ్రి తమ హృదయంలో చేసుకున్న తీర్మానానికి ప్రతీకగా చేతిని నీకు చూపించి ఉండగా తండ్రి, నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించుము నాయన, వారి మనసులను స్థిరపరచుము నాయన, సద్గుణపరచండి దేవా, నీ దగ్గరనే స్థిరపరచండి, వారిని భద్రపరచండి. యేసు నామమందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.